వార్తలు వాస్తవాల్లో మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శుభప్రద్ పటేల్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు. నమస్తే. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఎస్గా దమ్ముంటే చర్చకు రా రేవంత్ అంటూ మరోసారి సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి. అసలు అవినీతికి ఆస్కారం లేని కేసు పెట్టి ఏదో రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఎటువంటి విచారణకైనా సిద్ధం, ఒక్క రూపాయి కూడా దాంట్లో అవినీతి జరిగినా కూడా ఎటువంటి శిక్షకైనా సిద్ధం అంటూ చాలా కాన్ఫిడెంట్గా మరోసారి ఉద్ఘాటిస్తున్నారు కేటీఆర్. 9వ తారీఖు కూడా ఏసీబీ విచారణకు వెళ్తా, లాయర్ సమక్షంలో అనుమతిస్తే అంటూ ఆయన స్పష్టం చేస్తున్నారు. రైట్, శుభప్రద్ పటేల్ గారు, కేటీఆర్ గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ఒక్క రూపాయి అవినీతి జరిగినా కూడా భారతదేశంలో ఎటువంటి శిక్షలు ఉంటాయో ఆ శిక్షలకు ఎటువంటి శిక్ష అయినా నేను సిద్ధం అనేది. సో ఇంత చాలా బహిరంగంగా సవాల్ చేస్తున్నారు. దాంతోపాటుగా జూబ్లీహిల్స్లోని ప్యాలెస్లో అయినా సరే బహిరంగ చర్చకు సిద్ధం, అసెంబ్లీలో చర్చ పెట్టమంటే పారిపోయారు, మీ ఇంట్లో అయినా చర్చకు సిద్ధం అనేది ముందు కేటీఆర్ చెప్తున్నారు. తర్వాత ఏసీబీ విచారణ కావచ్చు, ఈడీ విచారణ కావచ్చు, దేన్నైనా ఎదుర్కొంటా, ఇది వారు విస్తున్న సవాల్. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానల్ పెద్దలు శ్రీశైల్ రెడ్డి గారికి. ముఖ్యంగా ఈ ఫార్ములా ఈ అనేదే కాదు, గతం నుండి కూడా చూసినాం మనం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత కేటీఆర్ గారి ఫ్యామిలీ అంటే కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఎవరైతే గతంలో తెలంగాణ కోసం, తెలంగాణ 10 సంవత్సరాల తెలంగాణ అభివృద్ధి కోసం ఏదైతే పనులు చేశారో ఆ క్రమంలో ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రెడ్ హ్యాండెడ్గా నోట్ల కట్టలతో దొరికింది. మొత్తం ప్రపంచమంతా చూసింది. ఆయన మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా ప్రపంచం చూసింది. మొత్తం చూసిన సందర్భంలో ఆ రోజు ఆయన మీద ఏసీబీ కేసు అయింది, ఆయన జైలుకు పోయిండు. అది క్లారిటీ, అందరు నగ్న సత్యం, అది అందరు చూసినటువంటి విషయం. ఆయన కక్ష సాధింపు ఏం పెట్టుకుంటే, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైనా ఒక దాంట్లో కేటీఆర్ గారిని మిగతా వాళ్ళని జైలుకి పంపాలనే ప్రక్రియ ఆయన వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ప్రారంభిస్తుండు. దాంట్లో భాగంగానే ఇది ఫార్ములా ఈ, ఇది మొదటిది కాదు. గతంలో చూసినాం మనం, లగచర్లకు సంబంధించినటువంటి దాంట్లో నరేందర్ రెడ్డి గారితో ఇయ్యనటువంటి స్టేట్మెంట్ని ఇచ్చినట్టు, కేటీఆర్ గారి ప్రమేయం ఉన్నట్టు ఎన్నో కుట్రలు వన్నిండు, దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టగలిగినాం. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయం వచ్చింది. దాంట్లో కూడా ఇక్కడ కూడా నేను దేనికైనా సిద్ధం, లైట్ డిటెక్టర్ పరీక్షతోనైనా సిద్ధం అని చెప్పేసి స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పడం. ఇట్లా అనేక సందర్భాల్లో కేటీఆర్ గారి బామ్మర్ది వాళ్ళ ఇంట్లో ఏదో ప్రైవేట్ ఫంక్షన్ చేసుకుంటే, కుటుంబ సభ్యులతో చేస్తే అదొక రేవ్ పార్టీ అని దాంట్లో ఏదో చేసే ప్రయత్నం చేసిండ్రు. ఆ రోజు కేటీఆర్ గారి ఇల్లులు కూడా సౌదా చేసినటువంటి సందర్భం చూసాం. ఇట్లా ప్రతి సందర్భంలో కేటీఆర్ గారిని ఏదో రకంగా కేసులలో పెట్టి జైల్లో పెట్టాలి, ఆ రాక్షసానందం పొందాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన సహచర మంత్రులు చేస్తున్నారు. ఈరోజు ఫార్ములా ఈ ఏందండి? ఫార్ములా ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలన్నీ కూడా పోటీ పడ్డాయి. దేశంలో ఫస్ట్ టైం జరిగింది ఫార్ములా ఈ రేస్. 10 సంవత్సరాల నుండి ఈ సంస్థ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేస్తుంటే, తెలంగాణలో హైదరాబాద్లో వాళ్ళు ఎంచుకుంది ఎందుకు? హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీగా గత 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు కంటిన్యూస్గా మోస్ట్ లివబుల్ సిటీ మొత్తం భారతదేశంలోనే, ఇక్కడైతే అన్ని సౌకర్యాలు అన్నీ ఉన్నటువంటి నివాసయోగ్యం ఉన్నటువంటి సిటీ, పట్టణంగా హైదరాబాద్ పేర్కొన్నది. అట్లాంటి దాంట్లో ఇక్కడ ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఒక ఎకో ఫ్రెండ్లీ పొల్యూషన్ ఫ్రీ వాతావరణంలో ఈ వాహనాలు ప్రమోట్ చేసే దాంట్లో భాగంగా, ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచే దాంట్లో భాగంగా కేటీఆర్ గారు ప్రయత్నం చేశారు. ఫస్ట్ టైం తీసుకురావడం జరిగింది సక్సెస్ఫుల్గా. దాంట్లో రేస్ జరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది వీక్షిస్తారు. దాన్ని 50 కోట్ల మంది ఈరోజు హైదరాబాద్ అనే పరిస్థితి తీసుకొని వచ్చింది. దానికి కారణం ఎవరు? కేటీఆర్ గారు. దాంట్లో ఎవరైతే స్పాన్సర్ ఉండో జరిగింది ఏంటంటే, ఒక స్పాన్సర్ తప్పుకున్నాడు. ఆ స్పాన్సర్ రోల్లో ప్రభుత్వం స్పాన్సర్ చేయదలుచుకుంది. ఈరోజు ఈ ప్రభుత్వం మొన్న ఏఐ సమిట్ అని పెట్టింది. ఏఐ సమిట్ అని, దాంతో ఏం ఉపయోగమైందో ఎవరికి తెలియదు. ఏఐ సమిట్ పెట్టి దాదాపు 9,45,00,000 చెల్లించారు, దానికి వెచ్చించారు. అట్లా ప్రభుత్వం ఒక పాలసీ డిసిషన్ తీసుకుంటుంది. ఈరోజు కేటీఆర్ గారు ఒక పాలసీ డిసిషన్, ఈ రేస్ని కండక్ట్ చేయాలని పాలసీ డిసిషన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో ఏదైతే స్పాన్సర్ తప్పుకుందో ఆ స్పాన్సర్ పాత్ర హెచ్ఎండిఏ తరఫున పేమెంట్ చేయడం జరిగింది. పేమెంట్ ఇక్కడ ఈ బ్యాంక్ డెఫినెట్ గా ఎవరైనా స్పాన్సర్ దొరికితే ఆ స్పాన్సర్, ఒక విషయం ఏంటంటే ఇక్కడ అవినీతి జరగలేదు. దానికి ఏంటంటే ఇక్కడ బ్యాంక్ నుండి ట్రాన్స్ఫర్ అయింది, వాళ్ళు ఎఫ్ఈఓ వాళ్ళు మాకు ముట్టినాయి పైసలు అని చెప్పారు. ఎక్కడ అవినీతి అండి?
అవినీతి ఏడ జరిగింది? ఏమన్నా ఒక రూపాయి కేటీఆర్ గారు అకౌంట్లోకి వచ్చిందా? ఇంకేదన్నా ఇంకో థర్డ్ పార్టీకి పోయిందా? ఆ దాంట్లో స్పష్టంగా ఎఫ్ఈఓలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని 13 డిసెంబర్ రోజు కలిసి గతంలో ఈ 2 పేమెంట్లు జరిగాయి, కొనసాగించాలంటే థర్డ్ ఇన్స్టాల్మెంట్ చెల్లించండి అన్నాడు. ఆ ఫోటోలు ఆ విషయాలు బయట పెట్టలే, అది కేటీఆర్ గారు బయట పెట్టారు. రైట్, మాట్లాడదాం. రైట్, శ్రీశైల్ రెడ్డి గారు, ఇప్పుడు అవినీతి జరిగింది అంటే ఒక రూపాయి ఇప్పుడు నా నుంచి మీ దగ్గరకు వచ్చిందంటే మీ దగ్గర రీచ్ అయితే కాదు, మధ్యలో ఎక్కడ పోతే అసలు కనిపించకపోతే అదే అవినీతి జరిగినట్టు, మీ దగ్గర చేరకపోతే. అసలు చాలా క్లియర్గా, చాలా పారదర్శకంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత దాంట్లో అవినీతికి ఆస్కారం ఎక్కడదనేది సో అందరూ అడుగుతున్నటువంటి ఒక ప్రాథమిక మౌలికమైనటువంటి ప్రశ్న. సో అవినీతికి ఆస్కారం లేని కేసులో ఇంతవరకు ఎందుకు లాగుతున్నారు? క్విడ్ ప్రోకో అని, ఎలక్టోరల్ బాండ్స్, తర్వాత రకరకాలుగా ఆరోపణలు చేస్తూ ఎందుకు ఇంత మలుపులు తిరిగే విధంగా జరుగుతుంది ఈ కేసు వ్యవహారం? రాజేష్ గారు నమస్తే, శివప్రసాద్ గారికి నమస్తే, అండ్ టీవీ ప్రేక్షకులందరికీ. తెలంగాణ సమాజానికి ఈరోజు చాలా సీరియస్గా చాలా అంశాలు తెలంగాణ సమాజం గమనించాల్సిన అవసరం ఉన్నది రాజేష్ గారు. ఇప్పుడు అవినీతి అనేది కాంగ్రెస్ పార్టీకి పుట్టినిల్లు. స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి, నిజానికి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత కృష్ణ మీనన్ అని డిఫెన్స్ మంత్రి ఉండే, అప్పుడు జీపుల కుంభకోణం అయింది. అది చాలామందికి ఎక్కడ మనకు చరిత్రలో రాదు, ఎందుకంటే చాలా ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కాబట్టి. సో వాళ్ళు వచ్చిన కొత్తలోనే అవినీతి చేయడం మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవినీతి పెద్ద అదేంటది ఘొటాలా అంటారు హిందీలో, అట్లాంటి వాటికి కాంగ్రెస్ పార్టీ పుట్టినలు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆయన పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆలోచిస్తే ఆయన మైండ్లో ఏముంటుంది అనేది ఆలోచిస్తుంది. ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారి ప్రకటన ఒకటి చూసినాను ఈరోజు పేపర్లో. ఆయన త్వరలో రిటైర్ అవుతున్నారు, రిటైర్ కాగానే నేను హిమాలయాలకు పోయి నన్ను నేను చదువుకుంటాను అన్నాడు. నిన్న అసదుద్దీన్ ఓవైసీ ఒక ప్రకటన చేసిండు, అందరూ జైళ్ళకు పోవాలి, నాయకులందరూ పోతే చాలా విషయాలు నేర్చుకుంటారు. ఈ 2 స్టేట్మెంట్లు నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, మన నేపథ్యం ఏంది, మన ఫిలాసఫీ ఏంది అనే దాన్ని బట్టి మన చర్యలు ఉంటాయి, మన 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 కార్యాచరణ ఉంటుంది. ఇప్పుడు జైలుకు అందరు పోయి నేర్చుకోవాలంటే రేవంత్ రెడ్డి ఏం నేర్చుకున్నాడు జైల్లో? కన్న కొడుకుని విషమిచ్చి చంపిన ఒక తరి నాగయ్య అనేవాడిని రేవంత్ రెడ్డి మొన్న చాలా పబ్లిక్గా ఆయనను తీసుకొచ్చిండు. సోషల్ మీడియాలో సెటైర్లు కూడా తరి నాగయ్యకి రేపు హోమ్ మినిస్ట్రీ ఇస్తారని ఇస్తాడు రేవంత్ రెడ్డి. అంటే ఇది ఎందుకు చెప్తున్నాడంటే అట్లాంటి క్యారెక్టర్ రేవంత్ రెడ్డి. ఇందాక మీరు చూపించారు ఆ స్క్రీన్లో, నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్కి వస్తాను ఆడ చర్చ పెట్టాను కేటీఆర్ అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అంతటి ప్యాలెస్ ఎట్లా వచ్చిందండి? ఆయన ఏమైనా గతంలో మంత్రి చేసిండా, లేకపోతే ఏమన్నా ఆయన ఎంపీ ఎమ్మెల్యేగా తప్ప ఏమైనా చేసిండా? ఆయన కంప్లీట్గా ఆయన జీవితం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈ దేశంలో ఎవడైనా వాడుకున్నాడంటే అది ఎక్కువగా రేవంత్ రెడ్డి. ఆ ఆర్టీఐ ద్వారా ఆయన ఒకటి చెప్తుంటారు తెలంగాణ సమాజంలో, నువ్వు ఒక సర్వే నంబర్ చెప్తే అది దాని మొత్తం హిస్టరీ అంతా రేవంత్ రెడ్డి టకటక చెప్తాడంట. ఎందుకంటే అంత ఆయన స్టడీ చేసి ఎక్స్టార్షన్కి ఆయన పాల్పడ్డాడు కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఆయనకు అవినీతే కనపడుతుంది, బికాస్ ఆయన దృష్టి అట్లా ఉంది. ఇంతకుముందు శివప్రసాద్ గారు చెప్పినట్టుగా ఈరోజు భవిష్యత్తులో మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్, నిన్న మీరు స్టాక్ మార్కెట్ కనుక ఎవరైనా చూసుంటే ఈవీకి సంబంధించిన స్టాక్స్ ఎంత పెరుగుతుందో, ప్రతిరోజు కూడా ఈ అదానీ ఎనర్జీ కానీ ప్రతిదీ కూడా భవిష్యత్తులో ఈవీకి అనేది మొత్తం ఫాజిల్ ఫ్యూయల్స్ అన్ని డ్రైన్ అయిపోతున్నాయి. పెట్రోల్ డీజిల్ రాబోయే, ఇప్పుడు సౌదీ అరేబియా నిన్న చూడండి మీరు, మొత్తం వాళ్ళు రుణాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నారు, మొత్తం డ్రైన్ అయిపోతుంది ఫాజిల్ ఫ్యూయల్స్. సో ఈవీకి చాలా ప్రచారం అవుతుంది. ఈ రేస్ తీసుకొస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, ఆల్రెడీ పెరిగింది 10 ఏళ్లలో అన్న ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చిండ్రు. దాన్ని తీసుకొని ఇప్పుడు వీళ్ళు అవినీతి అని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇదేమి నిలిసేది కాదు. ఇది ఓన్లీ కొన్ని పేపర్లు, కొన్ని మీడియాలు విపరీతంగా దాని గురించి మాట్లాడడం తప్ప ఇంకోటేం లేదు రాజేష్. శివప్రసాద్ పటేల్ గారు, క్విడ్ ప్రోకోకు సంబంధించి అసలు లేని క్విడ్ ప్రోకో జరిగిందని చెప్తున్నారు. ఒకటైతే దాంట్లో మెగా సంస్థ కాంగ్రెస్కు 100 కోట్ల విరాళం ఇచ్చింది, అందుకనే ఇవాళ కొడంగల్ లిఫ్ట్ పనులు కావచ్చు, తర్వాత మెగా కంపెనీకి రాఘవ్ కంపెనీగా లిఫ్ట్ పనులు ఇచ్చారా అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. నిజంగా అసలు క్విడ్ ప్రోకో అనేది జరగని దాన్ని జరిగినట్టు ఎట్లా చెప్తున్నారు? ఎలక్టోరల్ బాండ్స్ అనేవి చాలా సర్వసాధారణంగా రాజకీయ పార్టీలకు ఎట్లా విరాళాలు ఇస్తూ ఉంటాయి? డెఫినెట్గా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ఒక చట్టం తీసుకొచ్చి దానికి అది ఒక హక్కుగా రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరు కూడా అంటే పారదర్శకంగా ఉండాలనే దానికోసం తీసుకొని వచ్చారు. దాంట్లో ఈ సంస్థ ఏదైతే గ్రీన్కో సంస్థ
బీఆర్ఎస్ పార్టీకి ఎలక్షన్ బాండ్స్ ఇచ్చిందని చెప్తారు కాబట్టి గతంలో అదే రోజు అంటే ఏప్రిల్ 8వ తారీఖు రోజు ఆ గ్రీన్కో అనే సంస్థ బీఆర్ఎస్ పార్టీకి కొన్నది, తర్వాత బీజేపీ పార్టీకి కొన్నది, తర్వాత కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా టీడీపీ పార్టీ. సేమ్ టైంలో ఎవరైతే 2022 ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు వాళ్ళు కొన్నటువంటి దాంట్లో అన్ని పార్టీలకు సంబంధించిన బాండ్స్ని కొనుగోలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు క్విడ్ ప్రోకో అంటే ఏంది, నేను నీకు లబ్ధి చేస్తా, నువ్వు నాకు లబ్ధి చేయి. అది ఎక్కడ జరిగింది? గ్రీన్కో అనే సంస్థకు తెలంగాణ గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఏదైనా కాంట్రాక్ట్ ఇచ్చిర్రా, ఏదైనా లబ్ధి చేకూరిందా? లబ్ధి చేకూరుంటే ఈరోజు మెగా సంస్థ ఈరోజు జరుగుతున్నది ఏంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శుంకిసాల కాంట్రాక్ట్కి సంబంధించి రిటర్నింగ్ వాల్ కూలిపోయింది. ఆ నిర్మాణ లోపంతో రిటర్నింగ్ వాల్ కూలిపోయింది. ఈ ప్రభుత్వానికి హెచ్ఎండబ్ల్యూఎస్కి దాదాపు 70-80 కోట్ల నష్టం జరిగింది. ఆ నష్టం జరిగితే హెచ్ఎండబ్ల్యూఎస్ అనే సంస్థ దీన్ని విచారణ చేపట్టి ఈ మెగా సంస్థని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పేసి ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయినప్పటికీ ఆ సంస్థ ప్రభుత్వంలో ఉండేటటువంటి ఒక సంస్థ సిఫారసు చేస్తే కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా మళ్ళా వాళ్ళకి ఏం చేసిండ్రు, మెగా కృష్ణారెడ్డి గారికి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండ్రు. అదే మెగా కృష్ణారెడ్డి గారికి ఈరోజు మూసీకి సుందరీకరణ పనులు అప్పచెప్పే చూస్తున్నారు. అదే మెగా కృష్ణారెడ్డి గారికి మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్కి ఇద్దరు మూసీ ప్రక్షాళన కోసం ఏదైనా నీళ్లు తీసుకురావాలనుకుంటారో ఆ ప్రాజెక్ట్ కూడా కట్టబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని క్విడ్ ప్రోకో అంటారు. అదే మెగా కృష్ణారెడ్డికి సంబంధించి మెగా కృష్ణారెడ్డి 200 కోట్ల చెక్కు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. అది చూసినాం మనం. ఎందుకు ఈరోజు ఆయన మీద చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంది? ఆయన ఇచ్చినటువంటి మెగా కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి ఎలక్షన్ బాండ్లు, అదేవిధంగా 200 కోట్లు స్కిల్ యూనివర్సిటీ పేరు మీద ఓపెన్గా ఇచ్చాడు. బయట ఎంత ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు, తెరానికి ఎంత ఇచ్చిండు అనేది చాలా ఉంటుంది. ఇవన్నీ అందుకే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేడు మెగా కృష్ణారెడ్డి గారి మీద అనేది స్పష్టం. అదేవిధంగా ఒక మంత్రిగా ఉండి రాఘవ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఈరోజు డైరెక్టర్గా తప్పుకొని నా కొడుకున్నాడని చెప్తుండు. కానీ ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్కి నారాయణపేటలో మెగాతో పాటు సగం పంచుకోండి అని చెప్పేసి నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చారు. ఒక మంత్రిగా ఉండి తన కొడుకుకు సంబంధించినటువంటి సంస్థలో ఈ దానికి బిజినెస్ రూల్స్ అడ్డు రావా? దీనికి మనం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రులుగా బాధ్యత నిర్వహించినప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా ఈ ప్రభుత్వంలో పనులు కానీ ఏది కానీ చేయవరాదు. కాంట్రాక్ట్ ఇది స్పష్టం. ఇది క్విడ్ ప్రోకో. ఇక్కడ క్విడ్ ప్రోకో ఏం జరిగింది? గ్రీన్కో చెల్లించింది. స్పాన్సర్ గా 110 కోట్లు పెట్టింది. 110 కోట్లు పెట్టింది, నష్టపోయిందని వాళ్ళు భావిస్తారు. అంటే వాళ్ళకు అనుకున్న స్థాయిలో లాభం చేకూరలేదని వాళ్ళు తప్పుకున్నారు. ఇందులో ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నుండి గత తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రీన్కోకు సంబంధించి ఏమన్నా ఒక కాంట్రాక్ట్ ఇచ్చిర్రా, అది ప్రూవ్ చేయాలి. అప్పుడు క్విడ్ ప్రోకో అంటారు. అది ఎక్కడ జరగలేదు. రైట్, ఓకే. సుశీల్ రెడ్డి గారు, సో ఇట్లా అంటే గ్రీన్కో వాళ్ళు ఇచ్చిన తర్వాత అంటే స్పాన్సర్షిప్కే వాళ్ళే ఉల్టా డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళు స్పాన్సర్షిప్ తీసుకున్నారు. సో దాంట్లో నిజంగా ఫ్రీగా ఇచ్చింది లేదు, ఏం లేదు. గ్రీన్కోకు నేరుగా లబ్ధి జరిగింది కూడా ప్రభుత్వం లేదు. కానీ ఇట్లా అసలు ఎటువంటి పరస్పర లబ్ధిలు జరగకపోయినా కూడా క్విడ్ ప్రోకో జరిగిందని వాళ్ళ మీడియా మాట్లాడడం కావచ్చు, తర్వాత ఇప్పుడు ఈ రకమైన ఆరోపణలు చాలా బలంగా తీసుకెళ్లడం కావచ్చు, దేనికి సంకేతం ఇవన్నీ కూడా? యాక్చువల్ క్విడ్ ప్రోకో రేవంత్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జరుగుతున్నది. యాక్చువల్ క్విడ్ ప్రో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మెగా ఇంజనీరింగ్కి జరుగుతూ ఉన్నది. వాళ్ళు పంచుకున్నారు ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో 2-3 మంత్రులు, మళ్ళీ అందరికి కూడా ఏం దక్కలేరు, కొంత చిల్లర పైసలు ఏరుకుంటున్నారు, వాళ్ళకి పంచుకుంటున్నారు. ఈ డిపార్ట్మెంట్లు నావి, ఇవి నీవి, నాకెంత నీకెంత. క్లియర్గా రాఘవకు మెగవకు కూడా ఒక దాంట్లో నేను ఎల్వన్ ఉంటా, రెండో దాంట్లో నువ్వు ఎల్వన్ ఉండు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి క్విడ్ ప్రోకో, నేను ఇంత చేస్తా, ఇది నీకు ఇంత ఇస్తా, నువ్వు సపోర్ట్ చేయి. ఓకే, యాక్చువల్లీ ఇది జరుగుతున్నది ఈ రాష్ట్రంలో క్విడ్ ప్రోకో. వీటి నుంచి మళ్ళీ ఇంకోటి ఏంది, ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా కొన్ని మీడియా సంస్థలకి రేవంత్ రెడ్డికి క్విడ్ ప్రోకో జరుగుతున్నది. తెలంగాణ సమాజం యాక్చువల్గా గమనించాల్సిన క్విడ్ ప్రో వ్యవహారాలు ఇవి. ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి ఎన్నికల సంస్కరణలో భాగంగా పారదర్శకంగా ఉండాలి, రాజకీయ పార్టీలకు విరాళాలు పారదర్శకంగా ఉండాలని, ఇంకా ఎన్నికల సంస్కరణ చాలా జరగాలి. రాజేష్ గారు, యూరోప్లో ఎట్లా ఉంటుందంటే, ఉదాహరణకి ఇంగ్లాండ్లో నేను 10 ఏళ్ళు ఉండొచ్చిన, అక్కడ రాజకీయ పార్టీలో కూడా నేనున్నా. అక్కడ ఎట్లుంటుందంటే, ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏదైతే పరిమితి విధిస్తుందో ఖర్చుకి,
ఆ ఎలక్షన్ కమిషనే ఆ రాజకీయ పార్టీలకి ఫండింగ్ ఇస్తుంది. సో అట్లాంటి సంస్కరణలు భారతదేశంలో ఇంకో 100 ఏళ్ళు పడతాయి. ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆ 100 ఏళ్ళకు కూడా రావు ఇట్లాంటి సంస్కరణలు. ఈ దేశాన్ని భ్రష్టు పట్టించింది, ఏ సంస్కరణలు రాకుండా చూస్తున్నది కాంగ్రెస్ పార్టీ. సో బేసికలీ ఏంటంటే ఒకటి ఎలక్టోరల్ బాండ్లు అనేది అన్ని పార్టీలకు కూడా ఇచ్చింది. వైసీపీ పార్టీకి ఇచ్చింది, టీడీపీకి ఇచ్చింది, కాంగ్రెస్కి ఇచ్చింది, బీజేపీ పార్టీకి ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్లు అనేది నిజానికి అదొక మంచి, అంటే పారదర్శకంగా నిజంగా ఇంప్లిమెంట్ చేస్తే చాలా మంచి చట్టమే, అది మంచి అవకాశమే అది. ఓకే. సో కాబట్టి ఏంటంటే దాన్ని పక్కన పెట్టండి, అది అసలు చాలా చీప్ ఆరోపణ ఎలక్టోరల్ బాండ్స్. ఎందుకంటే అందరికీ ఇచ్చినట్టుగా బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇచ్చింది. అండ్ తిరిగి గ్రీన్ కోకి ఇప్పటిదాకా లబ్ధి అయితే జరగలేదు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, గ్రీన్ కో సంస్థకి ఏమి బెనిఫిట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు అనేది ఒక ప్రధాన అంశం. రెండోది, నిన్న హైకోర్టు తీర్పులో చాలా కీలకమైన సూచన ఏం చేసిందంటే, సరే ప్రాథమిక ఆధారంలో మీడియాలు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు, కానీ హైకోర్టు ఏమన్నదంటే పిటిషనరు అంటే ఎవరు, కేటీఆర్, వాళ్ళు చెప్పినట్టుగా దురుద్దేశపూరితమైన ఆరోపణలు పైన తర్వాత ఇంకొకళ్ళని ఇందులోంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు, లేతే అరెస్ట్ చేయకుండా ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఈ రెంటి మీద కూడా దర్యాప్తు జరగాలని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఈరోజు ఏదో మీడియా వాళ్ళు రాస్తూ ఉన్నారు కేటీఆర్కు మరొక షాకు, బీఆర్ఎస్కు భారీ షాకు, అంటే అదేమైనా ఎలక్ట్రికల్ కంపెనీనా హైకోర్టు షాకులు ఇస్తూ కూర్చోవడానికి? వాళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్పారు, దర్యాప్తు జరగాలి అని అన్నారు. దర్యాప్తు జరుగుతుంది. కేటీఆర్ గారు కూడా న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉన్నది, మేము సుప్రీంకోర్టుకు పోతాం, నా హక్కులు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం నాకు ఏవైతే హక్కులు ఉన్నాయో అవి నేను ఉపయోగించుకుంటా అన్నారు. సుప్రీంకోర్టులో కేసు ఉంది, సుప్రీంకోర్టులో తేలుతుంది. ప్రధానమైనట్టుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్ అంటే ఏకంగా ఆంధ్రజ్యోతికే చాలా తొందరగా ఉన్నట్టుంది. ఆయన 4 ఇది ఈ రోజు కాదు రాజేష్ గారు, 4 రోజుల క్రితమే రాసిండు ఆయన, రాధాకృష్ణ అరెస్టుకు వేళ ఆయన అని రాసిండు ఆయన. ఆయనకు చాలా తొందరగా ఉన్నది, అందరికంటే ఎక్కువ తొందర రాధాకృష్ణకు ఉన్నది. ఈరోజు ఇంతకుముందే చెప్పినట్టుగా మీడియాకి రేవంత్ రెడ్డికి ఉన్న క్విడ్ ప్రో కారణంగానే ఇట్లాంటి హెడ్లైన్స్ వస్తూ ఉన్నాయి. చాలా ప్రధానమైన సమస్యలన్నీ చాలా 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 చిన్నగా లోపలి పేజీలో వేసే రాధాకృష్ణ ఇట్లాంటివి రాస్తున్నారు అనేది ఈరోజు ఖచ్చితంగా మరి ఈ దేశంలో మీడియా స్వాతంత్రం, మొన్న కొత్త పలుకు రాసిండు, ఏం రాసిండైనా మొత్తం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఎట్లా మూసేయాలి అదొక మీడియా సంస్థ రాయాల్సిందా? కాంగ్రెస్ మన తెలుగుదేశం పార్టీ కరపత్రంగా మారిన ఆంధ్రజ్యోతి ఈరోజు తెలంగాణలో ఎవరు చదవకూడదని నేను పిలుపిస్తా ఉన్నాను నేను. రైట్, సో నిజంగా క్వాష్ పిటిషన్ అనేది కొట్టివేయడం, ఆమోదించడం అనేది చాలా సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ కోర్టులో. కానీ కొట్టివే కానీ ఏకంగా అరెస్టుకు వేళ ఆయన అంటూ, సో ఇంత ఇంట్రెస్ట్ ఏంటి ఆంధ్రజ్యోతి పత్రికకు అరెస్ట్ గురించి? అసలు ముందు వాళ్ళే అరెస్ట్ చేసేలాగా ఉన్నారు అన్నటువంటి ఒక మనం చూస్తున్నాం. ఈ రోజు కాదు, ఈ సంవత్సర కాలంలో కొన్ని పత్రికలు రేవంత్ రెడ్డి గారికి మౌత్ పీస్లా పనిచేస్తున్నాయి. మొత్తం కూడా కొన్ని డబ్బా ఛానళ్ళు, కొన్ని పత్రికలు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఇమేజ్ని తొలగించాలనే ప్రయత్నం కుట్ర చేస్తుంది. కానీ ప్రజలు చాలా స్పష్టంగా ఈరోజు సోషల్ మీడియా యుగం, ప్రతి ఒక్కరూ ఈరోజు పేపర్లు తీసి చదివేటంత ఓపిక ఎవరికి లేదు. వాట్సాప్లలో, ఫేస్బుక్లలో అన్నీ చూస్తారు. ఇంకోటి ఎక్స్పీరియన్స్. ఈరోజు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలంటారు. ఎందుకు అరెస్ట్ చేయాలి? హైదరాబాద్ ఇమేజ్ని పెంచి ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు హైదరాబాద్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేసినటువంటి కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలన్నా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు రద్దు చేసి, ఆ ఫార్ములా రద్దు చేసి 55 కోట్లు నష్టం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలన్నా? ఈరోజు రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏందండి? మొత్తం కూడా గృహాలు కొనుగోలు 47% తగ్గిపోయింది హైదరాబాద్లో. ఈరోజు మోస్ట్ లివబుల్ సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్లో అమ్ముడు పోతలేవు. రియల్ ఎస్టేట్ సంస్థలు కట్టినటువంటి ఇల్లులు, ఫ్లాట్స్ అమ్ముడు పోతలేవు. అట్లాంటి దుస్థితికి ఈరోజు తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి. 1 ఇయర్ లోపల పాతాల లోకానికి హైదరాబాద్ ఖ్యాతిని తీసుకుపోవడం జరిగింది ఈ రేవంత్ రెడ్డి గారు. అరెస్ట్ చేశారంటే ఈరోజు అరెస్ట్లకు భయపడేది కాదు. ఫస్ట్ రోజు కేటీఆర్ గారు ఎంత నిజాయితీగా ఉన్నారంటే ఫస్ట్ రోజు చెప్పిండు ఆయన. ఏ రోజైతే ఆరోపణలు వచ్చినాయో, లీకులు ఇచ్చి పేపర్లలో రాపిచ్చిరో వీళ్ళు ఫార్ములా రేస్ సంబంధించి, ఆ రోజే తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి, నేను చేసినటువంటి తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం చేసినాము చిన్న ప్రొసీజరల్ ల్యాబ్స్లు, అవి ఏదైతే ఆర్బీఐ పర్మిషన్ తీసుకోలేరని, ఇవన్నీ చూడు ప్రొసీజరల్ ల్యాబ్స్, అంతే ఉంటుంది తప్ప దాంట్లో ఎలాంటి అవినీతి లేదు. ఒక పైసా కాదు, అర పైసా ఏదన్నా కేటీఆర్ గారికి చేకూరినా ఉరి శిక్ష అయ్యామన్నాడు. అది మా పార్టీ తరఫున కూడా మేము చెప్తున్నాం. కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పిండు, నిన్న అందరిని కూడా ఉద్దేశించి మాట్లాడినప్పుడు కూడా చెప్పిండు, నేను దేనికైనా సిద్ధం,
అంత ఉరి శిక్ష కన్నా పెద్ద శిక్ష లేదు భారతదేశంలో. ఆ ఉరి శిక్ష కూడా నేను సిద్ధం. ఒక్క అనా పైసా అవినీతిని ఈ ఫార్ములా ఈ రేస్లో ప్రూవ్ చేస్తే ఈ ప్రభుత్వం నేను ఉరి శిక్షకు సిద్ధం అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు. ఈరోజు ఆయన ఇమేజ్ తెలంగాణలో చాలా పెరిగిపోతుంది. కేటీఆర్ గారి ఇమేజ్ ప్రజలంతా గమనిస్తున్నారు. ఎందుకు ఏం చేయాలని తలుచుకోరు. హైదరాబాద్లో ఉన్నటువంటి మొన్న బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని కుట్రలు మన్నిన ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, హైదరాబాద్లో అందరూ కూడా హక్కున చేర్చుకోరు బీఆర్ఎస్ పార్టీని. ఎందుకు? అది కేటీఆర్ గారు ఉన్నటువంటి ఆయన విజన్, ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ కావచ్చు, ఆయన చూపించినటువంటి మార్గాలు కావచ్చు, దానికోసం ఈరోజు అందరూ కూడా బీఆర్ఎస్తో ఉన్నారు. ప్రజలందరూ బాధపడుతున్నారు ఈరోజు. రైట్ సుశీల్ రెడ్డి గారు, ఎటువంటి అరెస్టులు ఏం కొత్త కాదు, ఉద్యమాల్లో అరెస్టులు చూసాం, జైలు చూసాం అనేది కేటీఆర్ గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నప్పటికీ కూడా, అంటే ఇటువంటి ఒక హెడ్లైన్, అరెస్టుకు వేల ఆయన అనేటువంటి ఒక హెడ్లైన్ ఒక ఆంధ్రజ్యోతి అనే పత్రిక పెట్టడం వల్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కార్యకర్తలు ఒక రకమైనటువంటి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బగొట్టే వ్యూహమా ఏంటి అనేది ఒకటి. ఈరోజు తెలంగాణలో ఆంధ్రజ్యోతి పేపర్లో ఏదొచ్చినా కూడా ప్రజలు అది చాలా హాస్యాస్పదమైన విషయంగా చూస్తూ ఉన్నారు. అది దానికి శాంక్టిటీ పోయింది, ఆంధ్రజ్యోతికి శాంక్టిటీ పోయింది. అయితే మీడియా ముసుగులో వాళ్ళు మీకు గుర్తు చేస్తాను రాజేష్ గారు, తెలంగాణ వచ్చిన కొత్తలో ఇదే ఆంధ్రజ్యోతి తెలంగాణ ప్రజాప్రతినిధులని, తెలంగాణని ఎంతగా హేళన చేస్తే మొత్తం ఆ రోజు కేసీఆర్ గారి మీద నింద వేసిరు. కానీ ఆపరేటర్లందరూ కూడా బ్లాక్ చేసి 364 రోజులకి పైగా ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ మీద బ్యాన్ ఉండింది తెలంగాణలో. ఇది స్వచ్ఛందంగా బ్యాన్లు పెట్టిరు ఆపరేటర్స్. మీడియాకు సంఖ్యళ్ళ అని ఆయన మొత్తుకున్నాడు రాధాకృష్ణ. కానీ ఇది మీడియా చేయాల్సిన పని కాదు. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు ఈ అంబుడ్స్మెన్ కానీ ప్రెస్కి సంబంధించిన చట్టాలు ఇవన్నీ కూడా కొంత మళ్ళీ రివ్యూ చేసుకోవాల్సిన అవసరం. ఈరోజు సమాజము మీడియాలో ఒక ఫార్చునేట్ విషయం ఏంటంటే, సోషల్ మీడియా విస్ఫోటనం తర్వాత ఈ న్యూస్ పేపర్లను ఇందాక సోదరుడు చెప్పినట్టుగా ఎవరు నమ్మడం లేదు, ఎవరు చదవడం లేదు. నిజానికి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఆ 2 పత్రికలు చదవకండి అని ఎట్లా అయితే పిలిపించిండో, నిజానికి ఈరోజు తెలంగాణలో కూడా కొన్ని మీడియా సంస్థలు చాలా 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 దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. ఇవన్నీ కూడా బట్టబయలు అవుతాయి. దానికి ఎవరు అడ్డుకోలేరు, ఎవరు ఆపలేరు. వీళ్ళది నడవదు రాజేష్ గారు. రేవంత్ కుట్రలు చెల్లవు అంటూ బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి చేసినటువంటి తప్పులను, ప్రభుత్వ వైఫల్యాల్ని నిగ్గదీసి అడుగుతున్నందుకే, ప్రజల పక్షాన చాలా స్ట్రాంగ్గా కేటీఆర్ ఫైట్ చేస్తున్నందుకే కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే కేటీఆర్ పైన కేసు పెట్టారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. శుభప్రద పటేల్ గారు, ఎటువంటి డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి, అంటే డైవర్షన్ అనేది ఎందుకు చేస్తున్నారు, ఏ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది ప్రజలకు. తెలంగాణ ప్రజల్ని మొత్తం కూడా మాయమాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించేసి వాళ్ళ గ్యారెంటీలు కావచ్చు, వాళ్ళ డిక్లరేషన్లు కావచ్చు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. అందులో ఒక్క గ్యారెంటీ అన్నా పూర్తి స్థాయిలో అమలు చేసిరా ఈ ప్రభుత్వం. వాళ్ళు ఆ గ్యారెంటీలకు ఒక గ్యారెంటీ కార్డులు, దానికి ఒక డెడ్ లైన్, 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో ఇస్తానని ప్రియాంక గాంధీ గారిని తీసుకొని వచ్చి చెప్పారు. సోనియా గాంధీ గారిని తీసుకొని వచ్చి రైతు రుణమాఫీ, సంపూర్ణ రైతు రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ప్రతి రైతుకు ఈరోజు 10,000 కేసీఆర్ గారు ఇస్తే మేము 15,000 ఇస్తాం ఎకరాకు అని చెప్పారు. అదేవిధంగా రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు. ఇట్లా ఎన్ని రకాల మహిళలకు 2,500, 1,67,00,000 మంది మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు ప్రతి నెల. అదేవిధంగా పెన్షన్దారులకు 2,000 తీసుకుంటున్నటువంటి వృద్ధులకు 4,000 ఇస్తామన్నాడు. వికలాంగులకు 3,000 తీసుకున్నటువంటి 6,000 ఇస్తామన్నాడు. ఇట్లా అనేక మాయమాటలు చెప్పి, ఎన్నో మాయమాటలు చెప్పి ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అది చేసేటటువంటి పరిస్థితి లేదు. అంటే వాళ్ళు కూడా ఊహించలేరు అధికారంలోకి వస్తామని. గతంలో కూడా ఇట్లాంటి హామీలు ఇచ్చారు. ప్రజలు ఏంటంటే కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయి. ప్రజలు అది 6 నెలల్లోనే గుర్తించారు. అరే మేము కాంగ్రెస్ పార్టీ వస్తే ఏదో ఆశపడ్డం, గోసపడుతున్నాం ఈరోజు అనే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏంది, ఈరోజు రైతు భరోసా ఇవ్వాలి, ఎకరాకి 15,000 ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సంవత్సర కాలంలో ఒక్కసారి కూడా రైతు బంధు ఇవ్వలేనటువంటి, రైతు భరోసా ఇవ్వలేడు. ఈరోజు 3 సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు 12,000 లెక్క ఇస్తా అంటుండు, ఎకరాకి 6,000 లెక్క ఒక ఇన్స్టాల్మెంట్ ఇస్తా అంటుండు. ఎట్లు ఎందుకు ఇస్తాడు? 15,000 ఇస్తా అన్నావు నువ్వు,
గతంలో ఒకసారి ఈ కేసీఆర్ ఇచ్చేటటువంటి ఆ పైసల్నే వేసిండు బ్యాంకులో, అది ఆగున్న పైసల్ని వేసిండు. ఇంకా దాంట్లో 2,500 ఇవ్వాలి. ఫస్ట్ వానాకాలం పంటకు 7,500 ఇవ్వాలి. ఇప్పుడు ఒక 7,500, మొత్తం 17,500 ఎకరాకి రేవంత్ రెడ్డి గారు బాకీ పడ్డాడు తెలంగాణ రైతులకు. అది 70 లక్షల మంది రైతులు వేచి చూస్తున్నారు. ఈయన 26 జనవరి నుండి వేస్తామన్నాడు కదా రైతు భరోసా, 70 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ప్రజలందరూ కూడా అడుగుతారు. ఈరోజు ఆ కోతలు పెట్టే దాంట్లో పనిలో భాగంగా కోతలు పెట్టే దాంట్లో ఉన్నాడు. ఆ ప్రభుత్వ ఉద్యోగులకు ఇయ్యము, లేకపోతే ఐటీ చెల్లించే దానికి ఇయ్యము. ఈరోజు ప్రతి ఒక్కరు ఒక చిన్న వెహికల్ కొనుక్కోవాలన్నా, ఒక ఇల్లు కట్టుకోనికే లోన్ తీసుకోవాలన్నా ఐటీ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకందరూ కూడా ఎగ్గొట్టే పనిలో ఉన్నాడు. రైతు రుణమాఫీ చూసినాం మనం, రుణమాఫీ సంపూర్ణం చేసినాం అయిపోయింది అంటాడు. ఏడైపోయింది? ప్రజలందరూ కూడా రైతులు రోడ్ల మీదకి వస్తారు, చూసినాం మనం అంతా. ఈరోజు అట్లాంటి డైవర్షన్ చేసే దాంట్లో భాగంగా ఈరోజు వాళ్ళ 6 గ్యారెంటీలు ఎక్కడ అమలు చేయలేదు. ప్రజలందరూ తిరగబడుతున్నారు. మనం చూసినాం ఏ విధంగా. ఈరోజు పేపర్లు చూస్తే చాలా బాధాకరం. ఫుడ్ పాయిజనింగ్, గతంలో విద్యార్థులని ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కించినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసిరు. ఈరోజు అట్లాంటి విద్యార్థులని పాడలు ఎక్కిస్తున్నాడు, హాస్పిటల్ మంచాలు ఎక్కిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఫుడ్ పాయిజనింగ్ ఏందండి? ఎన్ని సంఘటనలు చూస్తాం? 1 or 2? ఎన్ని సంఘటనలు జరిగినాయి? ఈరోజు మా తాండూరులో జరుగుతుంది, నారాయణపేటలో జరుగుతుంది, వరంగల్లో జరుగుతుంది, ఈరోజు కరీంనగర్లో జరుగుతుంది. ఇలా ప్రతి హాస్టల్లో ఈరోజు ఫుడ్ పాయిజనింగ్ కేసులు. విద్యార్థుల నుండి ప్రతి ఒక్క రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. ఇట్లా ప్రతి విషయంలో ఫెయిల్ అయినటువంటి ఈ సర్కార్ డైవర్షన్ ఏం చేయదలుచుకుంది? మొత్తం ఈరోజు చర్చ ఏందండి? ఈరోజు మనం చర్చ ఏదేమి మీద పెడుతున్నాం? చర్చ పెట్టాల్సింది 31 మంది విద్యార్థుల ఫుడ్ పాయిజన్ అయిన దాని మీద. ఈరోజు రైతు భరోసా పైసలు ఎగ్గొడుతున్నటువంటి అంశంలో మనం చర్చ పెట్టాలి. ఈరోజు ఉద్యోగాలు అయినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మీద చర్చ పెట్టాలి. ఆ చర్చలన్నీ పక్కకు పెట్టేసి ఈరోజు కేటీఆర్ గారి మీద, కేటీఆర్ గారు అరెస్టు, కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పిండు, నేనేదైనా తప్పు చేసి ఉంటే నేను దానికి రెడీ ఉన్నా, కానీ నేను ఎలాంటి తప్పు చేయలేను, మీరు ఎన్ని కుట్రలు పన్నినా న్యాయపరంగా ఎదుర్కొంటా. అది పక్కకు పెడితే, అంశం పక్కకు పెడితే ఈరోజు చర్చించాల్సింది రైతు భరోసా గురించి, ఈరోజు చర్చించాల్సింది కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల గురించి, ఈరోజు చర్చించాల్సింది ఆ ఫుడ్ పాయిజన్ కి సంబంధించినటువంటి కేసుల గురించి. ఈ దాని గురించి మనం చర్చించాలి. ఇంకొక విషయం, ఈరోజు మొత్తం కూడా హాస్పిటల్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే ఆరోగ్యశ్రీ సేవలు ఉండేనో అవి నిలిపివేసినాయి. దాని మీద చర్చ పెట్టాలి మనం. ఈరోజు ఆ 12 నెలల నుండి వాళ్ళకి పేమెంట్లు చేస్తలేరు. ఆరోగ్యశ్రీ ఏదైతే వాళ్ళకు బిల్లులు పేమెంట్ చేయాలో చేయలేరు. దాని మీద చర్చ పెట్టాలి. ఆ చర్చలన్నీ కూడా డైవర్షన్ చేసే విధంగానే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఉన్నాయి, ఆ హామీలు అమలు కావట్లేవు. సో వాటిని డైవర్షన్ చేయడానికి ఇటువంటి పాలిటిక్స్ అనేది, దాంతోపాటుగా హామీలతో పాటుగా అనేక సంఘటనలు జరుగుతున్నాయి, అనేక ఇష్యూస్ జరుగుతున్నాయి. ఆ ఇష్యూస్ చర్చకు రావద్దు, వాటిపైన దృష్టి పెట్టొద్దు ప్రజలు అనే విధంగా ఒకే ఇష్యూ పైన దృష్టి సారించాలి అనే దాని మీద డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇట్లా జరుగుతుంది అనేది. సో స్వయంగా అప్పుడు ముఖ్యమంత్రి పిసిసి చీఫ్గా ఉన్నటువంటి సమయంలో అనేక హామీలు ఇచ్చారు. దాంట్లో ఒక హామీ కళ్యాణ లక్ష్మికి సంబంధించి, అది ఒకసారి చూద్దాం ఏమి ఇచ్చారనేది. దరఖాస్తు పెట్టుకుంటే తాళిగట్టకంటే 2 రోజుల ముందే వాళ్ళకు 1,00,000 రూపాయలతో పాటు ఆడబిడ్డలకు 1,00,000 కాదు, ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చే బాధ్యత, పెళ్ళవుతున్న ప్రతి ఆడబిడ్డకు, మా చెల్లెలు గట్టిగానే అవుతుంది వచ్చే నెల నుంచి తులం బంగారం. అందుకే ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. ఆడబిడ్డల దగ్గర బంగారం ఉన్నప్పుడే ఈ తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది. ఇదే కాకుండా ఇవాళ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి లగ్గం పెట్టుకున్న కాగితం పెడితే పిల్లలు పుట్టిన లక్షిస్తుంది. సో అది శ్రీశైల్ రెడ్డి గారు, సో అప్పటి నుంచి పెళ్లిలే జరగలేదా అని ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. రేవంత్ రెడ్డి సైలెన్సర్ లేని మోటార్ సైకిల్ లాంటి వాడు. అది ఊకే సౌండ్ చేస్తుంటుంది కానీ స్పీడ్గా పోదు బండి. ఈరోజు రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇస్తే, అది ఏ విషయమైనా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు భరోసా కానీ, లేకపోతే ఈ క్విడ్ ప్రో కానీ, అవినీతి కానీ, ఏ అంశం మాట్లాడినా మరుక్షణం సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ కాదు, జనాల నుంచే రేవంత్ రెడ్డి గతంలో ఏం మాట్లాడిండు అనేది వస్తుంది. అదాని గురించి ఏం మాట్లాడిండు, ఇంకోటి గురించి ఏం మాట్లాడిండు అనేది. సో రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలకి కంప్లీట్గా విశ్వసనీయత అనేది లేదు. ఈరోజు
కాంగ్రెస్ శ్రేణులకి, గ్రామ స్థాయిలో ఉండే కాంగ్రెస్ శ్రేణులకి, ఎందుకంటే ఈ ఈ పిచ్చ మీడియాకిను రేవంత్ రెడ్డికి ఆయన చుట్టూ ఉండే 4-5 క్యాబినెట్ మినిస్టర్లకి మనం ఎంత చెప్పినా దున్నపోతు మీద వానబడ్డట్టే కానీ వాళ్ళకి తెలిసే చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రామీణ స్థాయి కార్యకర్తలకి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఏంటంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతాయి. మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లాడడానికి పోయినప్పుడు మేము కేటీఆర్ని అరెస్ట్ చేసినాము, మేము బావమరిదిని అడ్డు పెట్టుకుని బావని కొడతాము, కొడుకుని అడ్డు పెట్టుకుని తండ్రిని కొడతాం కాబట్టి ఓటేయండి అని మీరు అడుగుతారా? లేదు మేము అదానితో ఒప్పందం చేసుకున్నాము అని మీరు ఓటు అడుగుతారా? లేదు మేము మొత్తం తెలంగాణలో గురుకుల పాఠశాలల్లో మేము వచ్చిన తర్వాత మంచిగా అన్నం పెడుతున్నామని మీరు ఓటు అడుగుతారా? రాజేష్ గారు, ఎంత విషాదకరం అంటే ఇందిరాగాంధీ 69లో గరీబీ హటావో నినాదం ఇచ్చింది ఆమె. కూడు గూడు గుడ్డ అనే నినాదం కూడా ఆమెదే. ప్రభుత్వాలు అన్నం పెట్టండి అని ఎవరైనా అడుగుతారు. అన్నమో రామచంద్ర అనేది ఒక నానుడి తెలుగులో. అన్నం పెట్టండి అని అడుగుతారు. ఈరోజు గురుకుల హాస్టళ్లలో బాబు నువ్వు అన్నం పెట్టక నాయనా, నువ్వు అన్నం పెడితే మేము చచ్చిపోతాం అంటున్నారు. సో మీరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు మీరు రేపు పోయి ఓటు ఏమని అడుగుతారు? మేము ఈ ఫలానా గ్యారంటీలు అమలు చేసినామని అడుగుతారా? నిజానికి టీవీ స్టూడియోలలో, న్యూస్ పేపర్లలో, ఆర్టికల్స్లలో జరగాల్సిన చర్చ ఒక అంశం అయితే, నిజానికి ఈరోజు గ్రామాలలో రచ్చబండల దగ్గర మంగళి షాపులలో హెయిర్ కటింగ్ చేసుకునేటప్పుడు ఏం మాట్లాడుతున్నారు వాస్తవాలు. ఈరోజు కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు గది గమనించాలి. కాంగ్రెస్ పార్టీ పుట్టి మునుగుతూ ఉన్నది. అది రేవంత్ రెడ్డి ఓవర్ టైం వర్క్ చేసు, పరీక్షల టైంలో రాత్రంతా కూర్చొని చదువుతారు చూడండి, అట్లా ఓవర్ టైం రేవంత్ రెడ్డి వర్క్ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీని ముంచనీకి అనేది ప్రధానంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎంత త్వరగా గమనిస్తే ఆ పార్టీకి మంచిదే. రేపు మొత్తం సత్యనాశ్ చేసి కాంగ్రెస్ని బీజేపీ పార్టీలోకి రేవంత్ రెడ్డి పోయే పరిస్థితి ఈరోజు ఉన్నది. సో కాబట్టి ఏంటంటే 420 హామీలు, 6 గ్యారంటీలు, వీటికి నుంచి ప్రజల దృష్టిని మరల్చాలనే డైవర్షన్ అనేది, ఇన్ కోట్స్ డైవర్షన్ అనేది ఏమైతే మనం మాట్లాడుకుంటున్నామో అదేమి నిలిసేది కాదు. ఎవరు కూడా గ్రామాల్లో ఈరోజు రచ్చబండల మీద ఇవేం మాట్లాడుకోవడం లేదు. కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, రాధాకృష్ణ ఎందుకు మద్దతు ఇస్తున్నాడు, ఇవన్నీ జనాలకు అర్థమైపోయినాయి. వాళ్ళు ఈరోజు ఏం కోరుతారు రాజేష్ గారు? లగచర్ల కానీ ఎక్మాయిపల్లిలో కానీ ఏం కోరుతారు? రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత ఊరికి పోయి వాళ్ళ సర్పంచ్ శవయాత్ర కూడా జరగని పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఆడ చెప్పగలుగుతాడా? సో కాబట్టి ఇవన్నీ కూడా చాలా సీరియస్ అంశాలు ప్రజల దృష్టిలో ఆల్రెడీ ఉన్నాయి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్రు కాల్చి వాత వేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఏసీబీ నోటీసుకు సంబంధించి కూడా అదో లేఖలా ఉంది. దాన్ని అసలు ఏ సెక్షన్ల కింద పిలుస్తున్నారు అనేది తెలపలేదు అనేది మాజీ జేడీ లక్ష్మీనారాయణ, సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ కూడా నోటీస్ పైన రియాక్ట్ అయ్యారు. అది ప్రాపర్గా లేదు అనేది. డెఫినెట్గా ఈరోజు ఎవరన్నా ఒక న్యాయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఈ ఎఫ్ఐఆర్ చూసినా కానీ, వాళ్ళు ఏసీబీ వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూసినా కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చూసినా కానీ, ఎవరు కూడా అందులో అసలు అవినీతి నిరోధక శాఖ అది. అవినీతి ఒక పైసా అవినీతి జరిగిందా? ఈ బ్యాంకు నుండి వాళ్ళ బ్యాంకులకు పోయినాయి. ఇక్కడ హెచ్ఎండిఏ వాళ్ళు ఓవర్సీస్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండి అక్కడ ఎఫ్ఈఓకి సంబంధించినటువంటి బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ అయినాయి అమౌంట్. వాళ్ళు మా దగ్గరకు వచ్చినాయని వాళ్ళు చెప్పారు. ఇలా అవినీతి ఏడుంది? దానికి సంబంధించి ఇప్పుడు డాక్యుమెంట్స్ అంటుర్రు. ఇది ప్రభుత్వంలో ఉన్నట్టు మంత్రిగా కేటీఆర్ గారు మంత్రిగా నిర్ణయం తీసుకొని చెల్లింపులు చేయమన్నాడు. వాళ్ళు హెచ్ఎండిఏ వాళ్ళు ఏ బ్యాంక్ నుంచి చెల్లించిర్రా, ఎట్లా చెల్లించిర్రా, ఆర్బీఐ రూల్స్ పాటించిర్రా లేదా, అవన్నీ కూడా వాళ్ళ ఆఫీసర్లు చూసుకోవాలి. ఒక పాలసీ డిసిషన్ కేటీఆర్ గారు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి మీరు ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ కోసం వాళ్ళు ఇచ్చింది నోటీస్ ఏంది? మీరు కొన్ని వివరాలు చెప్పాలి, మీకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ సమర్పించాలి. ఏ డాక్యుమెంట్స్ ఉంటాయండి కేటీఆర్ గారి దగ్గర? ఏం డాక్యుమెంట్స్ ఉంటాయి? ప్రభుత్వంలో ఉంటాయి డాక్యుమెంట్స్, మీ దగ్గర ఉంటాయి. మీ ఏదైతే మీకు కంప్లైంట్ ఇచ్చింది కదా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి దానకిషోర్ గారి దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి. మీరు దానకిషోర్ గారిని విచారించాలి, దానకిషోర్ గారి దగ్గర నుండి డాక్యుమెంట్లు తీసుకోవాలి. ఇది ఎట్లుందంటే అంటే ఓన్లీ ఒక రోజు నోటీస్ ఇవ్వాలి. ఈరోజు వాళ్ళు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు 4 తారీఖు రోజు. ఏమని 15,000 కాదు మేము 12,000 ఇస్తాం రైతు భరోసా అన్నారు. దాని మీద ప్రజల దృష్టి డైవర్షన్ చేయడానికే దానికన్నా ముందు రోజు నోటీస్ వస్తుంది. 6 తారీఖు రోజు ఆయనకు నోటీస్ వచ్చింది పిలుపు అని చెప్పేసి మొత్తం డైవర్షన్, మొత్తం కూడా మీడియా డైవర్షన్, ప్రజల దృష్టి డైవర్షన్ చేయాలనే ప్రయత్నం చేస్తుర్రు. ఇది 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 ఈ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, తెలంగాణ ప్రజలు. నిన్ను ఏదో ఒక్కసారి ఒకరిని మోసం చేయగలుగుతాను, మళ్ళా
మోసం చేయడానికి మోసపోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. ఏ అయితే 6 గ్యారెంటీలు ఉన్నాయో 420 హామీలు ఉన్నాయో హామీల విషయంలో కేటీఆర్ గారు ప్రశ్నిస్తారు కాబట్టి మీరు కేసు పెట్టారు అనేది అందరు ప్రజలకు. శ్రీశైల్ గారు నోటీసులే ప్రాపర్గా లేవనేది చాలా మంది నిపుణులు చెప్తున్న మాట ఒకటైతే, సరే ఈవెన్ నోటీసులు అయితే ఇచ్చారని అనుకుంటే కూడా న్యాయవాది సమక్షంలో విచారణ జరపడానికి అభ్యంతరం ఏంటనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న. రాజ్యాంగ హక్కును కూడా ఎందుకు హరణం చేస్తున్నారు అనేది. ఇప్పుడు అది ఒక లేఖలాగా ఉంది అని చెప్పారు జేడి లక్ష్మీనారాయణ గారు. ఆయన ఏ సెక్షన్ల కింద ఇప్పుడు కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత కింద ఏ సెక్షన్ల కింద ఇచ్చి ఉండాలి, అటు ఏమీ వివరాలు లేకుండా ఇచ్చిరు అని అన్నారు. అట్లాగే ఇస్తారు ఆబ్వియస్లీ. ఎందుకు ఇస్తారంటే వాళ్ళకేంటి తొందర, ఎప్పుడు ఈయనని లోపల జైల్లో పెడదామా కేటీఆర్ గారిని అనే తొందర తప్ప నిజానికి ఈ కేసుకు సంబంధించి ఏమన్నా దానికి సబ్స్టెన్స్ ఉందా లేదా అనేది రేవంత్ రెడ్డి ఆలోచించడం లేదు. రేవంత్ రెడ్డికి వంతపాడే ఎవరు కూడా ఆలోచించడం లేదు. కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, అరెస్ట్ చేస్తారా చేసుకోండి, యాక్చువల్గా నేను పోతా యోగా చేసుకుంటా జైల్లో ట్రిమ్ అయ్యి మళ్ళీ వస్తా అని చెప్పి ఆయన ఆల్రెడీ స్మార్ట్గా ఉంటాడు, ఇంకా స్మార్ట్గా తయారై వస్తాడు. మొత్తం తెలంగాణ కూడా అర్థమైపోతుంది. సో ఏదైతే అసదుద్దీన్ అంటున్నాడో దొంగలు చెత్తలు ఒక దరిద్రమైన క్యారెక్టర్లు జైలుకి పోయి అధికారంలోకి రాగాలేనిది కేటీఆర్ పోతే ఏం జరుగుతుందండి? ఇంకా బీఆర్ఎస్ పార్టీకి మేలే అవుతుంది. అయితే ఒకటేంటంటే కీలకమైన అంశం ఏంటంటే ఈ జైల్లో పెట్టడము అనేది తప్ప రేవంత్ రెడ్డి గారు కక్ష రాజకీయాలు తప్ప పాలన మీద ఆయన దృష్టి పెట్టలేడు. ఎందుకంటే ఆయనకు అనుభవం లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. మొన్న ఏసీబీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. అయితే లాయర్ సమక్షంలో విచారణకు వాళ్ళు అనుమతించకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు, లిఖితపూర్వకంగా ఇవ్వాల్సింది ఇచ్చి. కానీ మళ్ళీ రేపు ఏసీబీ విచారణ ఉంది కాబట్టి ఇవాళ హైకోర్టు కనుక అనుమతిస్తే లాయర్లతో మాత్రమే కలిసి వెళ్తాను, ఎటువంటి సమాచారం అయినా కూడా ఇచ్చేందుకు సిద్ధం అంటూ అని చెప్పారు. దాంతోపాటు ఈడీ విచారణ కూడా హాజరవుతానని చెప్పారు. కానీ నిన్న హైకోర్టు కేవలం క్వాష్ పిటిషన్ని తోసిపుచ్చినంత మాత్రాన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా చాలా సంబరపడిపోతున్నారు, ఎందుకు అర్థం కావట్లేదు అంటూ కేటీఆర్ చెప్తున్నారు. రైట్, శివప్రసాద్ పటేల్ గారు, మొన్న లాయర్లతో విచారణకు ఎందుకు అంగీకరించలేదు? మరి వాళ్ళ హైకోర్టు లాయర్లతో విచారణకి అంగీకరిస్తే లాయర్ సమక్షంలో హాజరవుతామని చెప్తున్నారు, కానీ ఎందుకు లాయర్ని అనుమతించట్లేదు? దీంట్లో కనిపించే కారణం వాళ్ళది కుట్రకోణం, కేసు పెట్టడమే కుట్రకోణంలో పెట్టిర్రు. వాళ్ళ ప్రభుత్వం కుట్రలో ఏసీబీ భాగస్వామ్యం అయింది. ఏసీబీ అంటే ఈరోజు యాంటీ కాంగ్రెస్ బ్యూరో లాగా వ్యవహరిస్తున్నది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరున్నా కానీ వాళ్ళని తెచ్చి లోపటేయాలనే ప్రక్రియలో భాగంగా ఏసీబీ వ్యవహరిస్తున్నాయని స్పష్టంగా తేటతెల్లం అవుతుంది. ఎందుకంటే ఆడ కరప్షన్ జరిగిన దాంట్లో కేసు బుక్ చేశారు, వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. కాబట్టి ఈరోజు గతంలో మనకు ఎక్స్పీరియన్స్ ఉంది. నరేందర్ రెడ్డి గారిని ఇట్లనే విచారణ చేసిర్రు, న్యాయవాది లేకుండా విచారణ చేసిర్రు. చేసిన సందర్భంలో ఏం చేసిర్రు? ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ని మొత్తం కూడా, అసలు స్టేట్మెంట్ అనేది ప్రభుత్వం విచారణ చేసిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేయాలి. అది ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయడానికి ఉండదు. కానీ అసలు కోర్టులో సబ్మిట్ చేయకముందే మొత్తం కూడా పేపర్లకు అంతా కూడా అది సీఎంఓ ఆఫీస్ నుండి మొత్తం కూడా లీకేజ్లు ఇచ్చి కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు, కేటీఆర్ ఏమన్నా చేయమన్నట్టు, కేటీఆర్ నిధులు సమకూర్చినట్టు మొత్తం కూడా ఒక కుట్ర ఆ రోజు చేయడం జరిగింది పోలీసు వాళ్ళు. ఆ ప్రభుత్వం చేసిన కుట్రలో పోలీసు వాళ్ళు భాగస్వామ్యం అయ్యారు లగచర్ల ఇష్యూలో. కాబట్టి ఆ రోజు ఏం జరిగింది? నరేందర్ రెడ్డి గారు జైలుకు పోగానే ఈ పేపర్లలో చూసినటువంటి దాన్ని ఆయన, అరే నేను అసలు స్టేట్మెంటే ఇవ్వలేదు, నన్ను ఏం అడగలేరు, వాళ్ళు విచారించకుండా ఇట్లా నా స్టేట్మెంట్ ఇచ్చినట్టు తప్పుడుగా రాసుకొని వాళ్ళే రాసుకొని వాళ్ళే పంచులు పెట్టుకొని సంతకాలు పెట్టుకొని చేసిరు. కాబట్టి దీన్ని నేను ఒక అఫిడవిట్ని జైలు అధికారులతో ఇచ్చి కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. నేను ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, కేటీఆర్ గారికి సంబంధించి కావచ్చు, నన్ను ఎలాంటి విచారణ చేపట్టలేదు, అసలు అడగలేరు, క్వశ్చన్లు అడగకుండానే మొత్తం ఏమో చెప్పేసిందని రాసుకోరు. అదే విషయంలో ఈరోజు ఏసీబీ వాళ్ళు కూడా విచారణ న్యాయవాది ఉంటేనేమో అవన్నీ కూడా మేము లీగల్గా ఏది ఉన్నదో అది రాసి మా ముందల పెట్టిన తర్వాతనే వాళ్ళు చేయాల్సి ఉంటుంది, పంచులు కావచ్చు ఏదన్నా. మా సమక్షంలో న్యాయవాదుల సమక్షంలో చేస్తే పారదర్శకత ఉంటుంది అనేది సుప్రీంకోర్టు చాలా కేసుల్లో చెప్పింది. చెప్పినందుకే ప్రాథమిక హక్కులో భాగంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్ 21లో రైట్ టు లీగల్ ఎయిడ్ అనేది ప్రాథమిక హక్కు. ఆ ప్రాథమిక హక్కుని కేటీఆర్ గారు కూడా ఒక పౌరుడుగా, భారతదేశ పౌరుడుగా నాకు ఆ ప్రాథమిక హక్కునిండి, ఎందుకంటే గతంలో మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ పోలీస్ వాళ్ళు మొత్తం కూడా ప్రభుత్వం ఏం చేస్తే ఆ కుట్రలో భాగస్వాములు అవుతుర్రు, పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తలేరు. కాబట్టి పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ ఉండాలంటే న్యాయవాది సమక్షంలో జరగాలనేది ఇప్పుడు కోర్టులు ఎందుకు అనుమతిస్తాయండి? ఈరోజు న్యాయవాదుల అవకాశం లేదని ఈరోజు చెప్తారు కదా,
ఒకవేళ నిందితులను విచారించేటప్పుడు న్యాయవాదుల సమక్షంలో చేయాలని కోర్టులు అందులో రాజ్యాంగంలో ఉంది కాబట్టే కోర్టులన్నీ కూడా అనుమతిస్తున్నాయి. అది తేటతెల్లం అన్ని కస్టడీలలో కోర్టు కస్టడీ ఏదైతే ఉంటుందో దాంట్లో తప్పకుండా న్యాయవాదుల సమక్షంలో చేయాలి. ఎందుకంటే వీళ్ళు విచారణలో ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఏది పెట్టినా కుట్రకోణంలో చేస్తుంది. కాబట్టి వాళ్ళ మీద విచారణ ఏసీబీ మీద మాకు అనుమానాలు ఉన్నాయి. మా న్యాయవాదిని పంపిస్తే వాళ్ళకి తప్పేమో, వాళ్ళకి జరిగేదేంది? నువ్వు డాక్యుమెంట్లు అడగదలుచుకున్నావు అడుగు, విచారణ చేయాలనుకున్నావు చెయ్యి, 45 నిమిషాలు వెయిట్ చేస్తే ఎందుకు చేయలే అంటే మీరు విచారణ చేయదలుచుకోలేరు. మీరు కేవలం డైవర్షన్లో మొత్తం మీడియా అంతా కూడా ఆ రోజు విచారణకు ఏదో సహకరించలేడని వాళ్ళ మీడియాలో ఏమేమో చేసేసి మొత్తం కూడా డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి గారు చేస్తుర్రు. దాంట్లో మేము తప్పకుండా తిప్పి కొడతాం. రైట్, ఓకే. సుశీల్ రెడ్డి గారు, నిజానికి విచారణకు సహకరించింది కేటీఆర్ గారు అయితే సహకరించింది ఏసీబీ అనే చర్చ ప్రజల్లో సాగుతుంది. ఎందుకంటే స్వయంగా గేటు దాకా వచ్చినటువంటి వ్యక్తిని విచారిస్తే సరే వాళ్ళు ఏవైతే అనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. బట్ గేటు దాకా వచ్చినటువంటి వ్యక్తిని వెనక్కి పంపడం ఏంటి అనేది ఒక విస్మయం కూడా వ్యక్తం అవుతుంది. బై హుక్ ఆర్ క్రుక్ కేటీఆర్ జైల్లో ఉండాలి అనే ఏకైక లక్ష్యం తప్ప దీనిలో విచారణ చేయాలి, నిజాలు నిగ్గు తేల్చాలి, తెలంగాణ సమాజం ముందు పెట్టాలి, తెలంగాణ ప్రజలే తీర్పరులై రేపు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించాలి అనే ఆలోచన ఏమైనా రేవంత్ రెడ్డికి ఉన్నదా? లేదు కదా. కంప్లీట్గా నేను జైలుకు పోయొచ్చిన, వీళ్ళు కూడా జైలుకి పోవాలి. నువ్వు జైలుకి ఎందుకు పోయొచ్చినావు అది అంతా చూసినాం టీవీలలో, చాలా స్పష్టంగా అది ఉన్నది. నువ్వు కాబట్టి ఏది ఏమైనా వీళ్ళని జైల్లో పెట్టాలి. తర్వాత నిన్న హరీష్ రావు గారు కూడా ఉన్నారు, ఇంకా చాలామందిని కూడా వీళ్ళు అరెస్ట్ చేసే ఆ ఒక దుష్ట ఆలోచనలో వీళ్ళు ఉన్నారని బీఆర్ఎస్ శ్రేణులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే రోజుల్లో ఇంకా ఈ గవర్నమెంట్ ఎంతెంత ఫెయిల్ అవుతా ఉందో, ఎంతెంత ప్రజలు రోడ్లకెక్కి నిరసనలు చేస్తున్నారో, ఎంతెంత అధికారులని కలెక్టర్లని సైతం నిలదీసి వెనక్కి పంపిస్తున్నారో, ఎంతెంత ప్రజాగ్రహం ఎక్కువ అవుతుంటుందో దాన్ని కర్టేల్ చేయడానికి మంచి పనులు చేయడం మానేసి ఎంతెంత రివెంజ్ పాలిటిక్స్లోకి రేవంత్ రెడ్డి పోతాడో అంతంత బీఆర్ఎస్ పార్టీకి ప్రజా బలం పెరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోతుంది. ఇది వాళ్ళు గమనించడం లేదు, ఒక పాయింట్. 2, ఈరోజు మంత్రులు కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఆ బాంబులు, సియోలు బాంబులు, ఆ బాంబులు, ఈ బాంబులు, ఎవంది ఏ శాఖనో కూడా తెలియదు, అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమి హోంమంత్రి కాదు ఆయన. నీకేం పని? చట్టము, ఇంప్లిమెంటేషను, శాంతి భద్రతలు నీకేం పని? నీ శాఖ చక్కగా ఉన్నది లేదు, నువ్వు చూసుకో. తర్వాత ఇదే పొంగులేటి మీద ఈడీలు ఐటీలు రైడ్లు అయిన తర్వాత కూడా ఏమి తేల్చలేకపోయినరు. మీ క్విడ్ ప్రోకో కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీతో అదానితో ఎట్లా ఉన్నది? సో కంప్లీట్గా ఈరోజు పరిపాలన అంటే వీళ్ళ ఉద్దేశం, ముఖ్యమంత్రి అండ్ కేబినెట్ మంత్రుల ఉద్దేశంలో ఒకటి బెదిరించడాలు, భయపెట్టడాలు, డబ్బులు గుంజడాలు, వాళ్ళ కట్టే కప్పాలు కట్టడాలు, వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకోవడాలు ఒకటైతే ప్రజలకు సంబంధించిన అంశాలు ఏవి కూడా చర్చకు రాకుండా ఎంతసేపు తమ అనుంగు మీడియా సహకారంతో ఇట్లాంటివన్నీ లేనిపోనివన్నీ కూడా ప్రచారంలోకి తీసుకొచ్చి నెట్టుకొచ్చేద్దామని చూస్తున్నారు. ఆల్రెడీ 1 సంవత్సరం అయిపోయినది. ఇంకో 4 ఏళ్లలో మరింత తెలంగాణ మీద తీవ్రమైన నిర్బంధం. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, సమైక్య పాలనలో ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడడానికి సిగ్గునదా రేవంత్ రెడ్డి అని మీడియా సమక్షంలో అడుగుతా ఉన్నాం. మీరు సమైక్య పాలనలోనే బాగుంది, తెలంగాణ వచ్చిన తర్వాత మనం మొత్తం నష్టపోయినామని రేవంత్ రెడ్డి అంటున్నాడు. సో ఒక ముఖ్యమంత్రికి, తెలంగాణ ముఖ్యమంత్రికి తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ పుట్టుకని, తెలంగాణ ఉద్యమాన్ని ఈరోజు హేళన చేసే ముఖ్యమంత్రికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కరగాల్చి వార్తలు పెడతారు. ఫైనల్గా సుశీల్ రెడ్డి గారు, సో నిన్న అక్కడ నాంపల్లిలో అటు కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు అంతా గలాటా జరిగి అంత పెద్ద ఎత్తున జరిగిన తర్వాత కూడా అట్లీస్ట్ శాంతి భద్రతలు పూర్తిగా కరువైపోయాయి. అక్కడ అట్లీస్ట్ ఆ గొడవల్ని జరుగుతుందని తెలిసినా కూడా నియంత్రించడంలో వైఫల్యం చెందారన్నటువంటి ఒక ఈ 2 జాతీయ పార్టీలకి సిగ్గు ఎగ్గు అనేది ఏమీ లేదు. ప్రజలు గమనిస్తున్నారనే సోయి లేదు. ఒకరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఒకరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. ఎంత బాధ్యతగా వ్యవహరించాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ బీజేపీ ఎంపీ ఒక ఆయన ప్రియాంక గాంధీ మీద ఏదో ఒక అసభ్యకరమైన మాట మాట్లాడిండు. దాన్ని నిజంగా సమాజం ఖండించాల్సిందే. అది చెత్త మాట, అది మాట్లాడకూడదు ఆయన. సరే, దాని మీద నిరసన తెలపడానికి యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఎన్నుకున్న మార్గం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ మీద మళ్ళీ ఉల్టా తిరగబడి కొట్టుకున్న ఈరోజు కాంగ్రెస్ బీజేపీ ఎందుకు కొట్టుకున్నారండి? తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కరించడం లేదని బీజేపీ ఏమైనా దాడి చేస్తున్నదా వాళ్ళ మీద? అదానికి సంబంధించిన మీరు ఆడొక మాట మాట్లాడతారు, ఈరొక మాట మాట్లాడతారు, నేను దాడి చేస్తా ఉన్నదా? కంప్లీట్గా 2 జాతీయ పార్టీలు వాళ్ళు ఎంతసేపు కూడా
వాళ్ళ బాధ్యతలు విస్మరించి ఈరోజు బిహేవ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణని ఒక విఫల ప్రయోగ కేంద్రంగా నిలబెట్టాలి, తద్వారా తెలంగాణ ఆనవాళ్ళని, కేసీఆర్ ఆనవాళ్ళని లేకుండా చేయాలని చేస్తున్నారు తప్ప ఇది ఖచ్చితంగా రెండు జాతీయ పార్టీలు తెలంగాణకి పనికిరావు. ఇద్దరు సగం సగం ఇది 8 ఎంపీలను పంచుకొని ఈరోజు డ్రామాలు ఆడుతున్నారు ఢిల్లీలో గల్లీలో. తప్ప తెలంగాణను పట్టించుకోవడం లేదనడానికి మనం మాట్లాడే మాటలు కాదు. ఏ పేపర్ తిరగేసినా తెలంగాణకు సంబంధించిన సమాజం ఎంత నిరసన తెలియజేస్తున్నది స్పష్టంగా కనపడుతుంది. శుభప్రద గారు, సో రెండు జాతీయ పార్టీలు చాలా హుందాగా వ్యవహరించాలి. సో అట్లా మిగిలిన రాజకీయ పార్టీలకు లేదా వాళ్ళ కార్యకర్తలకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అట్లా కాకుండా ఇట్లా అసలు మొత్తం ఒక గొడవల్లాగా చేసుకోవడం ఒకటైతే, తర్వాత వాటిని కంట్రోల్ చేయడంలో కూడా పోలీస్ వ్యవస్థ ఈరోజు పోలీస్ వ్యవస్థ తెలంగాణలో పూర్తిగా విఫలమైంది అనే దానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసినాం. లగచెర్లలో చూసినాం ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అనేది ఉన్నది. కానీ మళ్ళీ వాళ్ళే నాలుకే గరుచుకున్నట్టు ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అన్నారు, మళ్ళీ వాళ్ళే నాలుగు గరుచుకుని మళ్ళీ ప్రభుత్వం విఫలమైంది అంటారు అని చెప్పేసి దాన్ని పక్కకు పెట్టారు. ఈ దాడుల సంస్కృతి కాంగ్రెస్ పార్టీ పోలీసు వాళ్ళే వాళ్ళని తీసుకొని వచ్చి దాడి చేయించినటువంటి సంఘటన పాడి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద చూసినాం మనం. ఆ అరకపూడి గాంధీకి సంబంధించిన గుండాలు మొత్తం కూడా వచ్చి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద ఏ విధ్వంసం చేశారో అంతా చూసినాం. అదేవిధంగా హరీష్ రావు గారు ఖమ్మం వరద బాధితుల ప్రాంతాన్ని విజిట్ చేయలేకపోతే అక్కడ కూడా ఆయన కాన్వాయ్ మీద అక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ నాయకుల మీద దాడి చేసినటువంటి సంఘటన చూసినాం. అదేవిధంగా హరీష్ రావు గారు సిద్దిపేటలో క్యాంప్ ఆఫీస్ మీద పడి మొత్తం కూడా దాడి చేసి ఫ్లెక్సీలు దింపేసి చూసినాం. ఇట్లా పోలీస్ వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి మొత్తం కూడా మద్దతుగా ఉండి, అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పి మరీ పోతున్నారు, మేము పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్తోనే పోయి దాడులు చేస్తున్నారని స్పష్టం. ఇది అంత సింపుల్ విషయమా అండి? ఈరోజు నిన్న జరిగినటువంటి దాడి అది మామూలు దాడా? మొన్న అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిర్రు. మొత్తం కూడా ఇంటెలిజెన్సీ పూర్తిగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి. ఇక్కడ కూడా శాంతి భద్రతలు లేవనే కదా ఎప్పుడు 10 సంవత్సరాలు తెలంగాణలో 144 సెక్షన్ ఎప్పుడు పెట్టలే కేసీఆర్ గారు. ఈయన వచ్చిన సంవత్సరం 6 నెలల లోపలనే 144 సెక్షన్ పెట్టేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇంటర్నెట్ సేవలు బంద్ చేసేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది. మొత్తం కూడా ఈ రేవంత్ రెడ్డి పాలన మొత్తం కూడా శాంతి లేదు, భద్రత లేదు. ప్రజలందరినీ కూడా మనం చూసినాం ఎంత ఘోరంగా పోలీసు వాళ్ళు వ్యవహరిస్తున్నారో చూసినాం. ఆశా వర్కర్లు మా జీతాలు పెంచుతానో 18,000 చేస్తామని సెక్రటరీకి వస్తే వాళ్ళు చీరలు పట్టి గుంజడం, ముష్టి గుద్దులు గుద్దడం, ఇది ఎక్కడ సంస్కృతి అండి? మొత్తం కూడా ఈ దయనీయమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో దాపరించినాయి. తెలంగాణలో శాంతి భద్రతలు లేవు, పోలీస్ విఫలం ఉన్నది. పోలీస్ వాళ్ళు మొత్తం కూడా ఎందుకు వాడుతున్నారండి? మొత్తం టీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడానికి, బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఏ దాంట్లో ఇరికించాలనే దాంట్లో మాత్రమే పోలీసు వాళ్ళు ఈరోజు తెలంగాణలో పనిచేస్తారు. కాబట్టి ఇప్పుడు శాంతి భద్రతలు కాపాడాలి. ఈ పోస్ట్ ఎవరైనా హోంమంత్రి ఎవరండి? రాష్ట్రంలో హోంమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారే. ఈరోజు ఆయన బాధ్యత లేదా? ఈరోజు ప్రతి సంఘటనలో ఆయన ఫెయిల్ అవుతున్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికన్నా సోయి తెచ్చుకోవాలి. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి. అది చేయకుండా డైవర్షన్ మొత్తం కూడా ఆదాని మీద ర్యాలీ చేశారండి. ఆదాని మీద ఒకటి ఆదాని గారు దేశంలో మొత్తం కూడా మోడీ ఆదాని అయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఈడ రాజ్భవన్లో చేస్తాడు. అదే ఆదానికి ఈడ సిమెంట్ సంస్థకు భూములపై చెప్తాడు, 100 కోట్లు తీసుకుంటాడు చెక్. అట్లుంది పరిస్థితి. వన్ వర్డ్ కంక్లూజన్, రేవంత్ రెడ్డికి శాంతి లేదు, తెలంగాణకు భద్రత లేదు. ఆయన చాలా అభద్రతా భావంలో ఉన్నాడు. ఆయన ఫెయిల్యూర్ అని ఆయనకు అర్థమైపోయింది. సో కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ఈరోజు విధ్వంసంలో ఉన్నది. సమైక్య పాలనకి ముందు రోజులకి రేవంత్ రెడ్డి తీసుకుపోయాడు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ శుభప్రద్ పటేల్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.